సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో ఈరోజు మన గణేష్ని తీస్తున్నాం అనమాట. సో సో మీకు ట్రైలర్ చూడంగానే అర్థమైపోయి ఉండొచ్చు. సో గైస్, చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ. అండ్ ఫ్యూ 2 వీక్స్లో నాకు చాలా అంటే చాలా బాగా రీచ్ వచ్చింది ఆ ఛానల్కి. సో థ్యాంక్ యూ. అండ్ కొంతమంది కామెంట్ కూడా చేస్తున్నారు అనమాట. సో జిమ్ వ్లాగ్స్ కూడా, మినీ వ్లాగ్స్ కూడా చేయమని అంటున్నారు. సో నేను ట్రై చేస్తా, కంపల్సరీ నేను ట్రై చేస్తా. అండ్ ఇంకొకటి ఏంటిదంటే మన గణేష్కి, సో ఈ గణేష్ ఎక్కడదంటే, సో మా ఫ్యామిలీ గణేష్ అనమాట. సో మన ఇంటి గణేష్ అది. సో పాస్ట్లో మన ఫస్ట్ దీనికంటే తర్వాత గణేష్ ఇంకొక వీడియో పెట్టినా కదా. సో ఆ వీడియోది ఎక్కడదంటే, సో మా ఫ్రెండ్స్ కలిపి పెట్టిన గణేషుడు అనమాట అది. సో మనం ఏం చేస్తున్నాం, మన ఇంట్లో గణేష్ కూడా ఒక వ్లాగ్ తీస్తే బాగుంటుంది అన్నట్టు నేను ఇక చూసిన అది గణేష్ని బ్లాగ్ తీసిన. సో మన మేడికి మనం డైరెక్ట్ ట్యాంక్ బండ్ తీసుకుపోతున్నాము. సో ట్యాంక్ బండ్ తీసుకొని మనం గ్రాండ్ సక్సెస్ఫుల్లీగా మనం నిమజ్జనం చేయబోతున్నాం. సో మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే చాలా ఫన్, అండ్ మిడిల్లో కొంచెం ఫన్ ఉంటుంది. సో మన సబ్స్క్రైబర్స్ కూడా అలా కలుస్తారు. సో మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అండ్ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో గాయస్, సో మన గణేష్ వాహనం అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. 7 వరకు వచ్చిందంటే కడిగేసినాం అనమాట. కడిగేసి పూలు గిట్టంగా అవన్నీ పెట్టేసినాం. ముంగట మన హనుమాన్ జై శ్రీరామ్ది జెండా పెట్టేసినాం. సో లోపల ఇది ఏముందంటే కార్పెట్ ఒకటే వేసినాం. కార్పెట్ తర్వాత ఇంకేముందంటే గెజ్జోరి. ఇక్కడ మన లోపల ఏమొస్తుంది అంటే ఒక చిన్న టేబుల్ వస్తుంది, లేకపోతే మనం పైన పెడదాం గణేషుని. ఇడిగా మన ఫ్యామిలీ అంతా కూర్చుంటుంది. అప్పుడప్పుడు ఇస్తుంటే ఈ దయ్యం కూడా వస్తుంది అనమాట అప్పుడప్పుడు. అయ్యా సో నెత్తికైతే మనం మన పెద్దనాన్న ఏం చేసిన అంటే మనకి ఇది కూడా కట్టిండు, నెత్తి కూడా ఇది కట్టిండు బ్యాండ్. సో పూజ అయితే అవుతున్నది లోపల. చూద్దాం ఏమేమి చేస్తున్నారు, ఇలా అర్థమవుతలేదు. వీడియోలు పెట్టాలంటే అందరు డాన్స్ ఆడుతుంటే ఇక్కడ ఎన్ని వస్తుంది చూడరు గాయస్. కాకర్రా రే ఫోన్ ఇడగొట్లవా? అన్ని ధమాకని లెక్కలు చేస్తాను. పైకి నాకు పట్టుకోరా సరేనా. ఇప్పుడు దగ్గుడే. సో మనమైతే మాసప్ ట్యాంక్ కాడికి వచ్చేసినాం అనమాట. ఇగో మన గణేష్ దగ్గర ఇంతమంది పబ్లిక్ ఉన్నారు. పబ్లిక్ అంటే పబ్లిక్ కాదు, మా ఇంట్లో వెళ్ళు. ఇగో గాయస్, ఇగో మొత్తం అంతా మనోళ్ళు అనమాట ఇల్లు. వెనకాలకి ఇంకా బండ్లు వస్తే జర ఆగుదామని చెప్పి ఆపిన. సో మన గణేష్ ఎడదాకా పోతున్నంటే ట్యాంక్ బండ్ పోతున్నాడు. ఇంకోటి వీళ్ళందరూ చూడరు జరా ఎట్లా అంటే కొంచెం పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తారు అనమాట. అంతే అర్థమైంది. ఇగో వీళ్ళందరూ మనోళ్ళు అనమాట ఇల్లు. అయ్యబ్బు బాయ్. సో ఏం లేదు, ట్యాంక్ బండ్ కాడికి పోయినాక మనం కలుద్దాం. మొత్తం ఎట్లా అంటే మన చూసి పరిశాన్ అయిపోతున్నారు మన గణేష్కి మనకి.
సో మన గణేశుడు అయితే నిమజ్జనంకి వెళ్ళిపోతున్నాడు. సో ముంగడున్నాడు మన గణేష్. మళ్ళీ ఇంకా మన గణేష్ బ్లాగ్స్ మొత్తం నెక్స్ట్ ఇయరే ఇక ఏదేమైనా కానీ లాస్ట్కి అయితే. అమ్మా నిమజ్జనమైన వెహికల్స్ అన్ని కూడా బయటికి వెళ్ళండి అమ్మా. నిమజ్జనమైన వెహికల్స్ అన్ని కూడా బయటికి తీయండి. ఎగ్జిట్ వైపు వెళ్ళండి. దయచేసి సహకరించండి. నిమజ్జనమైన వెహికల్స్ అన్ని కూడా బయటికి తీసేయండి. పోలీస్ వారికి సహకరించండి అన్నా, దయచేసి సహకరించండి. అయిందమ్మా మీది రెడ్ టాటా కార్ చాలా సేపు అయిందమ్మా. మీరు ఎగ్జిట్ వైపు వెళ్లాల్సిందిగా కోరిక. మీ చుట్టాలందరూ ఎగ్జిట్ వైపు దగ్గరకు వచ్చి కలుసుకుంటారు. ఎగ్జిట్ వెలుపల వచ్చి మిమ్మల్ని కలుసుకుంటారు. నిమజ్జనమైన వాళ్ళందరూ కూడా బయటికి పోండి.